నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. భవనాలకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. గోదావరి ఖనికి చేరుకున్న ఏఐటీయూసీ బస్సు జాత. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేతల డిమాండ్. సిరిసిల్ల జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు. స్పెషల్ స్క్వాడ్ పోలీసుల ముమ్మర తనిఖీలు. ఇక వార్తల్లోని వివరాలు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల్లోని పలు గ్రామాలలో 90 లక్షల నిధులతో చేపట్టిన మహిళా సంఘ భవన నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. మహిళా సంఘ భవనాల నిర్మాణం పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు చేస్తూ ఈ సంఘ బిల్డింగ్లో నెలకొక్కరు వస్తారు కూర్చొని తనుకోవద్దు. ఇక్కడ కూర్చొని మీ కాలం మీద మీరు నిలబడే విధంగా, ఎందుకంటే కోట్లాది రూపాయల లోన్ ఇస్తుంది. వడ్డీ లేని రుణం 57,000 కోట్లు ఇచ్చింది. మరి అందరు రుణాలు తీసుకుంటారు కానీ మళ్ళీ ఏదో బాకీ ఇచ్చుకుంటో లేకపోతే బాకీ కట్టుకుంటుందో మనకు వస్తుంది. కానీ రుణాలు ఇచ్చేది బాకీ ఇచ్చేటందుకు, బాకీ కట్టేటందుకు కాదు. దానిని పెట్టుబడి పెట్టి ఏదైనా చిన్నదో పెద్దదో వ్యాపారం చేయాలి, బాగుపడాలని ఆలోచన. మరి తాటిపల్లి గ్రామానికి అత్యంత ముఖ్యమైనది సోలార్ పథకం వచ్చింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 46 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. సరంగపూర్ మండలం పోచంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని జుంబత్తి రాయనర్స్ అనే రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి పడే డబ్బులు కావాలని చెప్పేసి 4 నెలల నుంచి తిరుగుతున్నప్పటికీ కోనపూర్ ట్యాక్స్ సీఈఓ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇప్పటి వరకు చెల్లించకుండా ఆ రైతు పండించిన పంట డబ్బులు ఇప్పటి వరకు అతని అకౌంట్లో జమ కాని కారణంగా ఈరోజు కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 85 బస్తాలు పండించినటువంటి సన్నకారు రైతు తన పండించిన పంట డబ్బులు పడాలని చెప్పేసి ట్యాక్స్ సీఈఓ దగ్గరికి తిరిగి ఆయనకు విసుగొచ్చి ఈరోజు నా డబ్బులు నాకు ఇప్పిరు అని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ ఉన్న ఒక డంప్ యార్డ్ గురించి మాకు చాలా రోజుల నుంచి ఇబ్బందిగా ఉంది. ఆ డంప్ యార్డ్ గురించి మేము ప్రతిసారి ప్రస్తావిస్తూనే ఉన్నాం. ప్రతిసారి దాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం. ఎవరు కూడా స్పందించలేరు, ఎవరు కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడు మాకు రోజు రోజుకు దినదిన గండమైనట్టు అక్కడ కాలుతున్న మంటల నుండి వచ్చే పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగ మమ్మలను అందరినీ మెల్లమెల్లగా చంపే విధంగా తయారవుతుంది. ఈ పొగతోటి మాకు రోజు రోజుకు దినగండమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పొగను మాకు ఎప్పటికీ రాకుండా చూసే బాధ్యత అధికారులపైన ఉన్నదని కూడా తెలుసు. నా పేరు గంగాధర్ ప్రసాద్. నేను కొత్తపేట గ్రామం, ఎండపల్లి మండలం, జగిత్యాల జిల్లా నివాసిని. నేను రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం ఎండపల్లి మండలంలో గత 20 రోజుల కింద అప్లై చేయడం జరిగింది.
నాకు ఫస్ట్ టు 4th క్లాసు స్టడీ సర్టిఫికేట్ లేదు. ప్రైవేట్ స్కూల్లో అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివాను కనుక గవర్నమెంట్ టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్ కోసం నేను దరఖాస్తు చేసుకున్నాను. అయితే ఒకటి లేదా 2 క్లాసులు ఇస్తాము, లేదంటే 3 క్లాసులు ఇస్తే 4వ క్లాసుది రెసిడెంట్ బోనఫైడ్ పెట్టమంటున్నారు. లేని క్లాస్కు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా పేరు సత్యనారాయణ, బీర్పూర్ మండలం, బీర్పూర్ గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్లు. బీర్పూర్ కార్యదర్శి నరేష్ అక్రమ ఖాళీ జాగాల ఇంటి నెంబర్ ఇచ్చుకుంటూ రిజిస్ట్రేషన్లు చేపిస్తుండ్రు. ఈ రకంగా అక్రమాలకు గురవుతుంది. బీర్పూర్లో ఇట్లాంటి అక్రమాలు జరగద్దని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఏ శ్యామల తన భర్త పేరిట ఉన్న భూమిని తన పేరుపై విరాసత్ చేయాలని దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీఓ ఎలిగేడు తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్దకల్వల గ్రామానికి చెందిన నారసాని వెంకటేష్ గ్రామంలో తనకు మీ సేవ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన గోలేటి నుంచి ప్రారంభమైన సేవ్ సింగరేణిని బస్సు జాథా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చేరుకుంది. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు నాయకులు మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధన, సింగరేణి పరిరక్షణ కోసమే ఈ బస్సు జాథా చేపట్టినట్లు తెలిపారు. సింగరేణిలో నూతన బొగ్గు గనులను ప్రారంభించాలని, మెడికల్ బోర్డు పాత విధానంలోనే కొనసాగించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు ఐ పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని, సింగరేణిలో మారుపేర్లు, డిస్మిస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాజ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. దురదృష్టం 94-95లో మన సింగరేణి బిఎఫ్ఆర్కి పోయినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 1,16,000 మంది కార్మికులుంటే ఈ సింగరేణి నడవదు, గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి కొంతమంది కార్మికులను దక్కించాలని గోల్డెన్ హ్యాండ్ షేక్ పెడితే ఎవరైతే పెట్టుకున్నారో దరఖాస్తు వాళ్ళకి ఇచ్చేశారు. అట్టనే ఆనాడు ఆ యొక్క వాలంటీర్ రిటైర్మెంట్ ఆపేశారు. ఇక అప్పటి నుంచి 95-96 తర్వాత మనకి పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కొరకు మనం ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము గవర్నమెంట్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ వార్తలతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు 2014లో. కానీ సింగరేణిలో అది అమలు కాకపోతే రెండోసారి మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయస్థానానికి వచ్చిన బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. న్యాయస్థానాన్ని బాంబుతో పేల్చి వేస్తామని కోర్టు అఫీషియల్ మెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. సోమవారం ఉదయం కోర్టు కార్యాలయానికి వచ్చిన సిబ్బంది మెయిల్ను గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు కోర్టు పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. దీంతో న్యాయవాదులు, కక్షిదారులు భయాందోళనకు గురి అయ్యారు. అయితే కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
పన్ను వసూళ్లపై జగిత్యాల మున్సిపల్ అధికారులు దృష్టిని సారించారు. పాత బస్టాండ్, అంగడి బజార్, మున్సిపల్ కాంప్లెక్స్లోని అద్దె చెల్లించని పలు షాపులకు నోటీసులు అంటించడంతో పాటు 3 సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంప్లెక్స్ ను చైర్పర్సన్ సమీన్ల వాణి, కమిషనర్ స్పందనతో కలిసి పరిశీలించారు. కాంప్లెక్స్ భవనంపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించాలని, భవనం ప్రహారీ గోడకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్నేళ్లుగా మున్సిపల్ పన్ను బకాయిలు పెరిగిపోవడంతో ఆదాయం తగ్గుతూ వస్తోందన్నారు. ఈ సందర్భంగా పలు షాపులను సీజ్ చేసినట్టు చెప్పారు. కిరాయిదారులు వెంటనే అద్దె బకాయిలు చెల్లించాలని, లేదంటే షాపులు సీజ్ చేసి వేలం నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంప్లెక్స్లో రెంట్లు వసూలు చేసే భాగంగా ఈ సెట్స్ చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న పన్నులను రికవరీ చేసుకోవడానికి రెడ్ నోటీసులు అందించడం జరిగింది. వారికి ఇంటిమేషన్ ఇచ్చి కమిషనర్ గారు చర్యలు చేపట్టడానికి ముందుకొచ్చినందుకు మేము మా మున్సిపల్ తరఫున కూడా వాళ్ళకి రెడ్ నోటీసులు ఇచ్చి పన్ను వసూలు చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీస్లో 62 కంటే ఎక్కువగా మనకి ఇక్కడ మున్సిపల్ షాప్స్ ఉన్నాయి. అయితే మున్సిపల్ షాప్ అలాట్మెంట్ చేసిన కాడ నుంచి కొంతమంది రెగ్యులర్గా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తున్నారు, కానీ కొందరు పే చేయట్లేదు. ఏరియాస్ డ్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి షాప్స్ అన్నిటికీ 34 వరకు కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది రెడ్ నోటీసెస్. అందులో చాలామంది ముందుకు వచ్చి కట్టినారు. ఎక్కువగా డ్యూస్ ఉండి మోర్ దాన్ 5 lakhs ఉండి 4 lakhs, 3,50,000 అబోవ్ ఉన్న వాటిల్లో ఒక 3 షాప్స్కి అయితే ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మిగతా వాటికి కూడా సమాచారం ఇచ్చి అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏవైతే పీరియడ్ ఎండ్ అయిపోయినాయి ఉంటాయో వాటిని మనకి ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతిసారి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. ఆప్షన్ అనేది ఈ మధ్యకాలంలో నిర్వహించలేదు. కొన్ని ఇయర్స్కైనా సరే మనకు ఆప్షన్ నిర్వహించాల్సింది అనేది ఉంటుంది కండిషన్. సో అవన్నిటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే గౌరవ చైర్పర్సన్ గారి సలహాలు సూచనలు కూడా తీసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లుంటుందో అంటే మున్సిపాలిటీకి రెవెన్యూ లాస్ అనేది కాకుండా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి హైదరాబాద్ తరలి వెళ్తున్న ఆ పార్టీ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక స్టేషన్కు తరలించారు. కాగా అరెస్టులను బీజేపీ నాయకులు ఖండించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణిని హౌస్ అరెస్టు చేశారు. గోదావరి ఖనికి చెందిన పలువురు బీజేపీ నాయకులను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా చెలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అసెంబ్లీ ముట్టడిని పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు పోరాటం చేసేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి దీని కొరకు పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో ముందస్తుగానే నిన్న నుంచి కూడా అర్ధరాత్రి సమయం వరకు కూడా అందరినీ ముందస్తుగా అరెస్టులు చేసి ఇవాళ ఆ ముట్టడిని ఆపేటువంటి ప్రయత్నము ఇవాళ పోలీసులని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ అరెస్టులతోటి మీరు ఈ ఉద్యమాలని ఆపలేరు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వేణు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బతుకులను ఆగం చేస్తోందని, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని ఆరోపించారు. 6 హామీల అమలు కోసం ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. అరెస్టైన వారిలో ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నేవూరి కిషన్, అక్కెనపల్లి నరసింగారావు ఉన్నారు. ఈ అబద్ధపు ప్రచారాలు, మీ అబద్ధపు అసత్యపు ఆరోపణలు, అసత్యపు హామీలను మేము ప్రజల మధ్యలో ఉండి కొట్లాడినందుకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారా? ప్రజల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారా? మరి ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఎప్పుడు ఏ ప్రభుత్వము ఇలాంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం అణిచివేసే ధోరణి ప్రవర్తించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ల నుంచి ప్రజలను అణిచివేస్తూ, ప్రజానాయకులను అణిచివేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉద్యమాలు చేస్తుంటే ముందస్తు హామీలు చేసి అరెస్టులు చేసి
మమ్మల్ని స్టేషన్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ప్లకార్డులతో రోడ్డుపైన బైఠాయించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు వాపోయారు. జగిత్యాలలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో రోడ్డుపైన బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు మంత్రి ఉన్నప్పటికీ విద్యాశాఖకు లేకుండా పోయారని విమర్శించారు. మంత్రి లేకపోవడంతో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురి అవుతోందని ఆరోపించారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అసెంబ్లీ బడ్జెట్ లో విద్యారంగానికి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మంత్రి లేని కారణంగా ఏదైతే మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ ఈ విద్యా వ్యవస్థకు మంత్రి లేడు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతుందో ఇది విద్యార్థి భవిష్యత్తుని తుంగలో దొక్కే విధంగా ఉంది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి శాఖలో ప్రతి ఉద్యమం చేస్తుందని, రానున్న రోజుల్లో స్కాలర్షిప్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేయడం జరుగుతుంది, స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ రాక ఎంతో మంది పేద విద్యార్థులు తమ జీవితాలు కోల్పోవడం జరుగుతుంది. దీని కారణంగా మీరు వెంటనే ఈ బడ్జెట్ పునరాలోచన చేసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. రోడ్డుపైన బైఠాయించడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని యూనియన్ నాయకులు వాపోయారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. 3 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమకు 3 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, దీంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్నారు. తాము పెద్దగా డిమాండ్లు చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలలో తమ సమస్యను ప్రస్తావించి పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు 1 రూపాయి కూడా పెంచకపోవడం బాధాకరమన్నారు. తాము విధులు బహిష్కరించిన తర్వాత కొందరికి 1 నెల వేతనం మాత్రమే చెల్లించారని, మిగతా వారికి అది కూడా చెల్లించలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం 1,500 రూపాయలు పెంచిరని చెప్పేసి ప్రకటన చేసిండ్రు. మరి 1,500 రూపాయలు ఇప్పటి వరకు కూడా ఆశా వర్కర్లకు అందలేదు. అవి కూడా వెంటనే చెల్లించాలని, ఫిబ్రవరి నెల వేతనం మరి ఇప్పటి వరకు కూడా రాలేదు, పెండింగ్లో ఉన్నది, అది వెంటనే చెల్లించాలని, అధిక పనిభారాన్ని తగ్గించాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ CITU పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం మరి ప్రకటిస్తారని చెప్పేసి ఇప్పుడున్న బడ్జెట్లో మా ఆశా వర్కర్ల పేర్లు కూడా మమ్మల్ని ఎవరు గుర్తు చేసుకుంటలేరు. దయచేసి మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు 18,000 జీతం కావాలి. మేము చేసే కష్టార్జితాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మేము అడుగుతున్నాము. మాకు 2 నెలల నుంచి సాలరీలు వస్తలేవు. మేము ఉన్న వాళ్ళందరము చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన చాలామంది పిల్లలను సాదుకోలేక, ఇల్లు కిరాయి కట్టుకోలేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. దయచేసి మాకు ప్రతి నెల ఫస్ట్కి సాలరీ పడేది, అంటే మాకు ఇచ్చే జీతం లాగా ఇచ్చేది పడేది, అది కూడా ఆపివేసిరు. 2 నెలల నుంచి మాకు కష్టమవుతుంది. మేము ప్రతి ఒక్కరము ఈరోజు మేము నిలబడి ఎవరి మధ్యలోకి పోయితే ఎన్ని రోజులను అప్పు తీసుకొచ్చుకుంటాం, మాకు అప్పు ఇచ్చేవారు కూడా లేరు. దయచేసి మాకు నెలకు రోడ్లు కానీ ఏది కానీ అన్ని బ్లాక్ చేస్తాము. మేము ఎవరిని కొత్త వాళ్ళని పెట్టుకోనియము, మేము చెయ్యము. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి మాకు ఖచ్చితంగా న్యాయమైన మా కోరికల్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. మాకు ప్రస్తుత సెలవులు కావాలి. మాకు పనిభారం తగ్గించాలి. మాకు యాక్సిడెంట్లు అయినా ఏది అయినా 50 లక్షల ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మాకు కావాలి. ఇవి మా డిమాండ్స్. రేవంత్ రెడ్డి అన్న గారు, ఇవి మా డిమాండ్.
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఇప్పటి వరకు అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కొత్త పథకాలను ప్రకటిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్టా మధు పాల్గొన్నారు. పోయినసారి బడ్జెట్లో మీరు 2,900 కోట్ల రూపాయలు ఊరికేనే పెట్టిండ్రు. దాంట్లో ఖర్చు పెట్టింది 200 కోట్లు. 2,900 ఎక్కడా, 200 ఎక్కడా? అదేవిధంగా ఈసారి మళ్ళీ 5,000 కోట్లు పెట్టిండ్రు. అంటే ఒక చిత్తశుద్ధి లేదు, ఒక పద్ధతి లేదు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంటే మీకు తమాషలా కనబడతా ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుంది. వ్యవసాయ రంగం ఆనాడు నీళ్లు లేక, కరెంటు లేక, వ్యవసాయాలు జాగక వలసలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు మరి కోట్లాది ఎకరాలను సాగులోకి తీసుకొచ్చి మరి బ్రహ్మాండంగా పంటలు పండించినటువంటి పరిస్థితి నుంచి ఇలా మరి మళ్ళా రైతులు అదే పరిస్థితికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం బొమ్మెన గ్రామంలో ఈత చెట్లను నరికి వేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఈత చెట్లను దౌర్జన్యంగా నరికివేశారని వాపోయారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అదే స్థలంలో ఈత చెట్లు నాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమికి వెంటనే కంచెను ఏర్పాటు చేయాలని, చెట్లు నరికివేసిన వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ 5 ఎకరాల భూమిని వాళ్ళు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చి గత ప్రభుత్వము ఉపాధి హామీ కింద వాళ్ళకు చెట్లు పెట్టించింది. కొన్ని 1000 చెట్లు పెట్టుకున్నారు. ఆ ఉపాధి హామీకి చెట్టు పెట్టిన రోజు కూడా ఎక్సైజ్ సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, ఇక వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చిండ్రు. దానికి గవర్నమెంట్ ఉపాధి ఇచ్చి అక్కడ మనకు బోరింగ్ వేయించి దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెట్టించింది అంతా కూడా గవర్నమెంటే. దానిపైన ఇన్ని రోజులు ఆశ పెట్టుకున్నారు. చిన్న జీవితాలు, అయ్యో ఇంకొక సంవత్సరం అయితే అక్కడ కళ్ళు గీసుకోవచ్చు, మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఇన్ని రోజులు ఆశ పెట్టుకుంటే అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు వీళ్ళ జాగాని కబ్జా చేసుకోనికి ప్రయత్నంలో వచ్చి 300 చెట్లని అడ్డగోలుగా నరికేసేసేసి అన్యాయంగా ఇలా ఫోటోలు చూస్తే మనసంతా బాధ అనిపిస్తుంది. కిందకి ఇది ఉన్నది, పైన అంతా మొత్తం కొట్టేసి పడేసి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో FTL బఫర్ జోన్ల నిర్మాణాలని కూలగొడుతూ ఉంటే, మరి జగిత్యాల జిల్లాలో మల్యాల మండల కేంద్రంలో నిర్మాణాలకు పాలు పెడితే మరి అధికారుల నిర్లక్ష్య వైఖరి దేనికి సంకేతం? ఇది ప్రజాపాలన, ఇది అగ్రకులాల పాలన, దోపిడి వర్గాల పాలన. ఎందుకు ఈ అక్రమ నిర్మాణాలకు ఎంకరేజ్మెంట్కు పాల్పడుతున్నారు? కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా, గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ఆ అక్రమ కట్టడాన్ని నిర్మాణాన్ని తొందరగా డిమాలిష్ చేయాలి. మండల మెజిస్ట్రేట్ MRO గారు ఆ అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన మాధవరెడ్డిపై వెంటనే ఎంకరేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అక్రమ నిర్మాణాలకి పాల్పడి ఎవరిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రజావానికి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట గొల్ల కుర్మల సంఘాల ఆధ్వర్యంలో గొంగడి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కేటాయించిన మార్కెట్ స్థలాలకు హద్దులు నిర్ణయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు మార్కెట్ ఏర్పాటుకు జిల్లా వ్యాప్తంగా స్థలాలు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు అవి తమకు అందలేదన్నారు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లాలోని 6 మార్కెట్ స్థలాలను అభివృద్ధి చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. గొంగడి చలికి చలి పెట్టకుండా ఉంటుంది. దీని ప్రభావం వర్షానికి తడవకుండా, ఎండకు కింద వేడి రాకుండా, దీని పరిణామం గొంగడి అంటే అంత పవిత్రమైంది. గొల్లోళ్ళ కురుమలు కూడా ఈ గొంగడి లెక్కనే పవిత్రమైన వాళ్ళు. శాంతిని ఇప్పటిదాకా ఉపయోగించి
జిల్లా కలెక్టరేట్ను ముట్టడికి వచ్చినామంటే దాన్ని మీరు ఒక అధికార యంత్రాంగం కానీ స్థానికంగా ఉన్నటువంటి ఈ పెద్దపల్లి జిల్లా ఉన్నటువంటి శాసనసభ్యులు ముగ్గురు కానీ దీన్ని గమనించాలని జరగబోయే కార్యక్రమం కూడా ఈ సమస్యలపై అసెంబ్లీ ముట్టడి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మార్కెట్లు తయారు చేసినటువంటి ఈ గొర్రెలు మేపేతందుకు భూములు జాగాలు లేవు. ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఎక్కువ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఎఫ్సిఐ కానీ ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ బసంతనగర్ ఫ్యాక్టరీ కానీ ఉన్న భూములన్నీ గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు సలేంద్ర రాములు యాదవ్ గారి నాయకత్వంలో అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో ఇలా గొంగడి ధర్నాను మరి పెద్దపల్లి కలెక్టరేటు ముందు నిర్వహిస్తున్నాం. మరి దీని నినాదమే మన మార్కెట్లు మనం కాపాడుకుందామనే ఒక స్లోగన్ తోటి మరి ఇక్కడ గొంగడి ధర్నాను మరి నిర్వహిస్తున్నాం. ఈ గొంగడి ధర అర్థమే మేము గొంగడి వరుసుకొని ఇవారి దాకా కలెక్టర్ గారికి పద్ధతి పెట్టాం మా సాంప్రదాయ పద్ధతిలో. మరి సతీష్ గారు మన ఒగ్గు కళాకారు సతీష్ గారి రూపంలో కలెక్టర్ గారికి మా బాధను విన్నవించడం జరిగింది. మరి ఆ బాధ ఏందనంటే 2022 సంవత్సరంలో మాకు ఈ పెద్దపల్లి జిల్లాలో 6 మార్కెట్లు రెవెన్యూ సర్వే అయి కంప్లీట్ అయి ఉన్నాయి. వాటిని వెంటనే సరిహద్దురాళ్ళు మరి వెయ్యాలి. దాని ఫెన్సింగ్ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి మంచిర్యాలకు వెళ్తున్న ఇన్నోవా వాహనం అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకొని వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులకు గాయాలు కాగా వారిని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొక్కలతోనే మానవ మనుగడ, మొక్కలు నాటి సంరక్షించాలని ఒకవైపు అధికారులు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండగా మరోవైపు హరితహారం చెట్లు నరికివేత కాల్చివేతలకు గురి అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పెద్దమ్మ స్టేజీ నుంచి గంభీరావుపేట ప్రధాన రహదారి వెంట హరితహారంలో భాగంగా నాటిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేస్తున్నారు. మరికొన్ని చెట్లు నరికివేతకు గురి అవుతున్నాయి. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆరోపించారు. కాగా ఈ విషయాన్ని ఏపీఓ అరుణ దృష్టికి తీసుకుని వెళ్లగా బాధ్యులపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాటిని తెలియని కొంతమంది అగ్గిపెట్టి ఆ చెట్లను అంటిపెట్టడం జరుగుతుంది. మరి ఆ చెట్లు లేకపోతే మానవ మనుగడనే ఉండదు. మరి మానవ మనుగడ కొనసాగాలంటే మనకు చెట్లు ఎంతో అవసరం. ఆ చెట్లను రక్షించాల్సిందిగా అధికారులను కోరుకుంటూ మరి ప్రతి ప్రాణి బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ మనకు చెట్లతోనే ఉంటుంది. కాబట్టి అవన్నీ బతకాలంటే చెట్లు మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన అధికారులు తక్షణమే ఎవరైతే వాళ్ళు తెలిసో తెలియకనో అంటి పెడితే అవి అంటుకుంటున్నాయి, వాటిపైన సంరక్షణ చేసుకుంటూ వాటిని చూడాల్సిన వాటి మొదట్లోనే అవి పీకి వేయడం, లేదంటే వాటికి మంట పెట్టి అవి పనికి రాకుండా చేయడం అనేది జరుగుతుంది. రైతులను ఎన్నిసార్లు మందలించినా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి మొక్కలకి మేము గ్రామ పంచాయతీ తరఫున వారికి మందలించడమా, లేదంటే వాళ్ళ మీద ఫైన్ వేయడమా, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయడమా జరుగుతుందండి. ఈ చెట్లను కొట్టివేయడం అనేది చాలా అమానుషము. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలు వచ్చి ఇక్కడ ఆఫీసులలో కార్యాలయంలో కలిసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియజేయగలరు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట బస్టాండ్ ఆవరణలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎస్ఐ అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలన్నారు. 18 ఏళ్ల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న ఆటో యూనియన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్ల ఎల్లం, ఉప సర్పంచ్ నర్సింలు, మాజీ ఉప సర్పంచ్ దుబాసి రాజు, యూనియన్ అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. 18 సంవత్సరాల నుంచి కూడా దీన్ని నిర్విరామంగా కంటిన్యూ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క కన్సిస్టెంట్, అంటే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే దాన్ని పని చేయాలి, ఖచ్చితంగా మనోళ్ళకు చేయాలి అనే ఒక నమ్మకంతో ముందుకు పోయినందుకు వాళ్ళందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇలాంటి వ్యక్తులను మనం ఏంటంటే మనం ఆదర్శంగా తీసుకొని మనం ఇంకింకా మంచి పనులు చేస్తూ ఉండాలి. మన లింగన్నపేట గ్రామానికి మంచి పేరు తెస్తూ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు కాదు, మళ్ళీ వేరే వాళ్ళు, మన ఇంకా వేరే యూనియన్స్ ఉంటాయి, వేరే ప్రజలు ఉంటారు, మన ట్రాక్టర్ యూనియన్ ఉంటుంది, మన ఇంకా వేరే యూనియన్స్ ఉంటాయి, వేరే సంఘాలు ఉంటాయి. అందరూ కూడా ఏదో ఒక మంచి పనుల వాళ్ళు భాగస్వామ్యం అవుతూ ఉంటూ మనిషికి ఎంతో కొంత వాళ్ళు సహాయపడుతూ ఉంటే ఏంటంటే డబ్బు లేని పేదలకు ఎంతో కొంత హెల్ప్ అవుతూ ఉంటుంది. అవునా కదా? మన ఉన్నోళ్ళు ఏంటంటే లేనోడికి పెడితేనే వాడు ఇంత పైకి వస్తాడు. నీ రేపటి రోజున నీకేమన్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.